హాయ్ అండి. వెల్కమ్ టు అరటాక్లో భోజనం. తెలంగాణలో సండే వచ్చిందన్నా లేదా దావత్లైనా ఖచ్చితంగా వండేది బగారా అన్నం. ఇది నాన్ వెజ్కే కాదండి, వెజ్ పప్పు చారులోకి కూడా సూపర్గా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ముట్టించుకొని దానిపైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, 6-7 లవంగాలు, ఒక 4 యాలకులు, కొంచెం సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, బండ పువ్వు వీటన్నిటిని నూనెలో వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 4-5 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డ వేసుకోవాలి. దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు ఎసరొచ్చే వరకు దీనిపైన మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్ కొలతతో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. దీన్ని 2 సార్లు చక్కగా కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్ళు ఎసరొచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ నీళ్ళలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన బియ్యంలోని నీళ్ళని వంచేసి ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో? ఖచ్చితంగా 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. అప్పుడే అన్నం ఇంత పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక దాంట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ సండే మీ ఇంట్లో కూడా ఈ బగారా రైస్ని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.